ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయకాలపు సందేశాన్ని విందాం. ఇంద్రధనుసును చూడటం అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని అతనికి వెరితనముగా ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతమైన సౌందర్యము నిండిన పర్వతాలకు, అందమైన జలపాతాలకు స్విట్జర్లాండ్ ప్రసిద్ధి చెందింది. సందర్శకుడు ఒకడు ఆ సుందర దేశాన్ని చూసిన తర్వాత ఇలా అన్నాడు: స్విట్జర్లాండ్లోని అనేక జలపాతాల ఉపరితలంపై ఏర్పడే ఇంద్రధనుషులను ఏ సమయంలో చూడగలమో కొన్ని సమాచార గ్రంథాలు తెలుపుతున్నాయి. నేను లాటర్ ప్రూవెన్లో ఉన్నప్పుడు ఒక రోజున ప్రఖ్యాతిగాంచిన సప్టన్ జలపాతం వద్దకు వెళ్ళి ఇంద్రధనుసును కనిపిస్తుందేమో అని పరీక్షగా చూస్తూ కాసుకున్నాను. నా వలె పలువురు ఇదే పని చేశారు. అయితే మేమందరము నిరాశ తిరిగి ముఖం పట్టవలసి వచ్చింది. మరుసటి రోజు నా స్నేహితుడు ఒకడు ఇంద్రధనుసును కనుగొనడం ఎలాగో మాకు నేర్పించాడు. కనుక నేను మరలా ఆ ప్రదేశానికి వెళ్ళి అద్భుతమైన ఇంద్రధనుసును చూశాను. ప్రియ సహోదరి సహోదరుడా, దాదాపు దాని మధ్య భాగములో నిల్చున్నాను. ఇంద్రధనుసు ఏర్పడాలంటే సూర్యరశ్మి మరియు నీటి తుపరలు అవసరమనటమే కాక, దాన్ని చూసి ఆనందించాలంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో నిలబడాలని నేను తెలుసుకున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ ప్రపంచానికి కూడా ఇదే విషయం వర్తిస్తూ ఉంది. యేసే రక్షకుడని ఎరిగిన వ్యక్తి క్రీస్తులో ఉన్నాడు. ఆ ప్రత్యేకమైన స్థలములో నుండి అతడు యేసును ఆయన యొక్క నిజ స్వరూపంలో చూడగలడు. పరిశుద్ధాత్మ విశ్వాసములో జీవిస్తున్న విశ్వాసుల్లో జీవించేవారు బైబిల్ సత్యాల్ని అర్థం చేసుకుని ఆనందించేలాగా వారికి శక్తినిస్తాడు. అయితే క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించడానికి వారికి నిజ సత్యాలు మరుగు చేయబడుతున్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో, వారు జలపాతాన్ని, సూర్యరశ్మిని మాత్రమే చూసి ఇంద్రధనుసును చూడలేకపోయిన ఆ సందర్శకుని వంటి వారు. మీరు ఇంద్రధనుసును చూడాలనుకుంటున్నారా? చూడగలిగితే దాన్ని ఎలా చూడాలో ఇతరులకు కూడా తప్పక తెలియచేయండి. ఒక ప్రాముఖ్యమైన సత్యమైన మాట విందాం. దైవాత్మ వెలుగు లేకుండా దేవుని వాక్య విషయంలో మనము అంధకారంలోనే ఉంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మోహనతుడా, సర్వాధికారి, స్తుతాల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవుని సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. నీలో ప్రభువా విశ్వసించటం ఎలా, నేను కలిగి ఉండటం ఎలా ప్రభువా మేము చూసి ఉన్నాము తండ్రి. అటువంటి నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ వాక్యము శక్తితో ప్రభువా మా జీవితాల్లో నూతనమైన విశ్వాసాన్ని కలిగించేయండి. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచ్చే పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.